హాయ్ రా. ఈ వారం మొత్తం 3 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. దాంట్లో ఒకటి ఓర్క్లా ఐపీఓ. దాని గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడేసుకున్నాం. సో మిగిలిన 2 ఐపీఓస్ ఉన్నాయి కదా, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో అయితే ఈ రెండిట్లో దేంట్లో లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి, ఏది లాంగ్ టర్మ్ కి బాగుంటుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిరా. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం. లెన్స్ కార్డ్ గురించి ఆల్రెడీ బిజినెస్ అనాలిసిస్ వీడియో ముందే చేసేసాం కాబట్టి ఈ వీడియోలో ముందు స్టడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఆ లెన్స్ కార్డ్ మీద ఈ ఐపీఓ డీటెయిల్స్ పూర్తిగా రాకముందు చేసిన బిజినెస్ అనాలిసిస్ వీడియో మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ ఈ పైన ఉన్న ఐ సింబల్ ని క్లిక్ చేస్తే వచ్చే ఈ వీడియో చూసేయండి. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, లెన్స్ కార్డ్ గురించి ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో సెకండ్ పార్ట్లో లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఉంటుంది. దాని తాలూకా ఫౌండర్ ఏం చేశారంటే ఒక 200 కోట్లు లోన్ తీసుకుని 6 నెలల ముందు ఈ లెన్స్ కార్డ్లో చీప్గా స్టేక్ తీసేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఐపీఓ ద్వారా అది అమ్ముతున్నప్పుడు చాలా ఎక్కువ డబ్బులు చేసుకుంటున్నారు. సో అది రెడ్ ఫ్లాగా లేక కామన్ ఇష్యూగా అంటే ఈ విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్లో ఉన్నదన్నమాట. సో ఆ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయండి. జనరల్గా మనం చేసుకునే ఐపీఓ అనాలిసిస్లా కాకుండా లెన్స్ కార్డ్ గురించి ఒక వేరే స్టైల్లో మాట్లాడుకోబోతాం. సో అది తప్పనిసరిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. రైట్, అసెట్ ముందు స్టడ్స్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు చెప్పరా, ఈ స్టడ్స్ యాక్సరీస్ పేరు వింటే నీకేం గుర్తొస్తుంది? బిజినెస్ గురించి ఏం గుర్తొస్తుంది? మొన్న ఈ మధ్యన హెల్మెట్ కావాలని షాప్కి వెళ్ళి అన్ని బ్రాండ్ హెల్మెట్లు చెక్ చేశాను రా. వేగా అని, స్టీల్ బర్డ్ అని, స్టడ్స్ అని, బోల్ అని చూశాను. సో నాకు అర్థమైంది ఏంటంటే స్టడ్స్ తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ, మంచి స్టైల్ ఇస్తున్నారు రా. వెరీ గుడ్, బాగా చెప్పావురా. ఇంకంతే, అయిపోయినట్టే. నీకు బిజినెస్ మొత్తం అర్థమైపోయింది కాబట్టి సగం ఐపీఓ అనాలిసిస్ అయిపోయినట్టే. సరే, బిజినెస్ మోడల్ని కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుంటే, ప్రాపర్గా కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా. సో అలా మాట్లాడుకుంటే 1973లోనే స్టార్ట్ అయింది ఈ కంపెనీ. అండ్ టోటల్ గ్లోబల్గా పరంగా చూసుకున్నా సరే, అంటే వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే అతిపెద్ద హెల్మెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ స్టడ్స్ యాక్సరీస్. ఇండియాలో వీళ్ళు మార్కెట్ లీడర్ నో డౌట్, బట్ గ్లోబల్గా చూసినా సరే వాల్యూమ్ లీడర్ వీళ్ళు. వీళ్ళ బిజినెస్ మోడల్ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్. వీళ్ళు హెల్మెట్స్ ని అండ్ వేరే 2 వీలర్ తాలూకా యాక్సిలరీస్ ని డిజైన్ చేసి తయారు చేసి అమ్ముతారనమాట. వీళ్ళ ఆపరేషన్స్ లో 2 ముఖ్యమైన బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి స్టడ్స్, ఇది వీళ్ళ ఫ్లాగ్షిప్ బ్రాండ్ అనమాట. కామన్ మ్యాన్ కి అండ్ మిడ్ రేంజ్ కస్టమర్స్ కి అఫోర్డబుల్ ప్రైస్ లో హై క్వాలిటీ సేఫ్ హెల్మెట్స్ అందిస్తూ ఉంటుంది. మార్కెట్ లో మనం ఎక్కువగా చూసేది ఈ బ్రాండే. సెకండ్, ఎస్ఎంకే, ఇది 2016లో లాంచ్ చేశారు వీళ్ళు. ఒక ప్రీమియం బ్రాండ్ అనమాట ఇది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్టైలిష్ అండ్ హై పర్ఫార్మెన్స్ హెల్మెట్స్ ని సూపర్ బైక్ రైడర్స్ అండ్ ప్రీమియం కస్టమర్స్ కోసం తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫరీదాబాద్ లో ఉన్న ఒక 4 పెద్ద ప్లాంట్స్ లో ప్రతి సంవత్సరం సుమారు ఒక 90 లక్షల హెల్మెట్స్ తయారు చేసే కెపాసిటీతో ఉంటూ ఉంటారనమాట. 2024లోనే వీళ్ళు ఒక 71 లక్షల హెల్మెట్లు తయారు చేశారు. అదే కదా. అండ్ ఒక ప్రోడక్ట్ మిక్స్ లా చూస్తే స్టడ్స్ నుంచి వీళ్ళు ఏంటంటే ఒక హెల్మెట్స్ మిడ్ రేంజ్ లేదంటే అఫోర్డబుల్ హెల్మెట్స్ తయారు చేస్తారు కదా, దాని నుంచి 72% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. ఎస్ఎంకే అనే ప్రీమియం ఉన్నది కదా, దాని నుంచి 18% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తుంది. అండ్ మిగతా యాక్సరీస్ లైక్ గ్లౌస్ అని, జాకెట్స్ అని, బాక్సెస్ అని, ఇలాంటి వాటి నుంచి ఒక 10% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి. ఓకే, అయితే ఇందాక చెప్పినట్టే ఆల్రెడీ హెల్మెట్స్ బిజినెస్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. వేగా, స్టీల్ బర్డ్, ఇలా బోల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా. మరి దీంట్లో వీల్ స్పెషాలిటీ ఏముంది? అంటే వీళ్ళు మోట్ ఏంటి, యూనిక్ ఫీచర్ ఏంటి అసలు వీళ్ళది? మంచి క్వశ్చన్ అడిగారా. అది చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, లైక్ చేశారా లేదా? మన ఈ వీడియోస్ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సరే, వీళ్ళ స్పెషాలిటీస్లో చెప్పాలంటే అన్బీటబుల్ మార్కెట్ షేర్. ఇండియా కోసం మాట్లాడుకుంటే మొత్తం ఇండియాలో ఒక 100 హెల్మెట్లు అమ్ముడుపోతే 27 హెల్మెట్లు వీళ్ళదే, స్టడ్స్దే. సో 27.3% మార్కెట్ షేర్తో వీళ్ళు క్లియర్ మార్కెట్ లీడర్. సెకండ్, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. వీళ్ళు కేవలం షాప్స్లోనే కాకుండా మల్టిపుల్ ఛానల్స్లో అమ్ముతారు. 348 డిస్ట్రిబ్యూటర్స్తో ఇండియాలో ప్రతి మూలకి రీచ్ అవుతారు వీళ్ళు. హీరో మోటార్ కాప్ అని, రాయల్ ఎన్ఫీల్డ్ అని, వాళ్ళు ఓన్ హెల్మెట్స్ అవన్నీ అమ్ముతుంటారు కదా, దాంట్లో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నదన్నమాట. అలాగే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సొంత వెబ్సైట్ ద్వారా కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే సొంతంగా వీళ్ళకి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ అంటారు, అవి కూడా ఉంటాయన్నమాట. సో ఇలా మల్టిపుల్ ఛానల్ స్ట్రాటజీ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నారు. నెంబర్ 3, ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్. స్మార్ట్ హెల్మెట్స్ తెలుసు కదా నీకు. ఇప్పుడు మనం అందరం స్మార్ట్ ఫోన్స్ అని, స్మార్ట్ వాచెస్ అని వాడుతున్నాం కదా. ఇన్ ద సేమ్ వే స్టడ్స్ ఈ స్మార్ట్ హెల్మెట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ స్మార్ట్ హెల్మెట్స్ నెక్స్ట్ ఫ్యూచర్, అది నువ్వు చాలా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ ముఖ్యం అందులో. అండ్ ఫోర్త్, గ్లోబల్ రీచ్. వీళ్ళు కేవలం ఇండియాలోనే కాకుండా 70కి పైగా దేశాల్లో తమ హెల్మెట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. స్మార్ట్ హెల్మెటా? ఫ్యూచర్లో స్మార్ట్ హెల్మెట్ మీద ఫోకస్ ఉంటుంది అంటున్నావు. అసలు స్మార్ట్ హెల్మెట్ అంటే ఏంటి? దానికి నార్మల్ హెల్మెట్కి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారా ఫ్రెండ్స్. దీని మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాం. నార్మల్ హెల్మెట్ అంటే ఏంటి? బేసిక్ హెడ్ ప్రొటెక్షన్ మాత్రమే. బట్ ఈ స్మార్ట్ హెల్మెట్ అనేది ప్రొటెక్షన్తో పాటు టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. లైక్ నార్మల్ హెల్మెట్లో మీరు వేరేగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తారు? ఫోన్ లోపల పెట్టేసుకుంటారు, లేదంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. బట్ ఈ స్మార్ట్ హెల్మెట్స్లో బ్లూటూత్ తాలూకు కనెక్టివిటీ ఉంటుంది. లోపల స్పీకర్స్ ఉంటాయి అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, లోపల మైక్ కూడా ఉంటుంది అనమాట. సో బ్లూటూత్తో ఫోన్ కనెక్ట్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు, పాటలు వినొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. అదే కదా, ఇన్బిల్ట్గా స్పీకర్ ఉంటుంది, మైక్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అండ్ అలాగే నావిగేషన్ కూడా, లెఫ్ట్ తిరగండి, ఒక 1 కిలోమీటర్ తర్వాత రైట్ తిరగండి, ఇలా కూడా చెప్తూ ఉంటుంది. ఇలాంటి చాలా ఉంటూ ఉంటాయి అనమాట.
అండ్ ఇంకా బాగా డబ్బులు పెడితే ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఏమనుకుంటున్నాం, రేర్ వ్యూ కెమెరా ఎలా పనిచేస్తుంది, అర్థమైందా? వెనకాతల ఒక ఏదో కెమెరా పెడతాడు అండ్ ముందు నీకు కనబడుతూ ఉంటుంది అనమాట, అదేంది కదా. అండ్ అలాగే హెడ్సప్ డిస్ప్లే అని చెప్పి ఇలా చాలా అడ్వాన్స్ మోడల్స్ వస్తూ ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్ హెల్మెట్ అనేది ఒక సేఫ్టీ గేర్ మాత్రమే, కానీ స్మార్ట్ హెల్మెట్ అనేది ఒక సేఫ్టీ కమ్ ఎంటర్టైన్మెంట్ కమ్ నావిగేషన్ డివైస్ కూడా. ఈ స్టడ్స్ వాళ్ళు ఇలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి వాటిలో పెద్దగా లేరు, యాజ్ ఆఫ్ నౌ లేరు. బట్ ఎస్ఎంకే ఉన్నది కదా, వీళ్ళ ప్రీమియం సెగ్మెంట్ ఉన్నది కదా, దాని ద్వారా వీళ్ళ స్మార్ట్ హెల్మెట్స్ ని క్యాప్చర్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారనమాట. అర్థమైంది. అయితే బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పారా? బేసిక్ డీటెయిల్స్ మాట్లాడాలంటే October 30th ఓపెన్ అవుతుంది, November 3rd వరకు ఓపెన్ లో ఉంటుంది. ఒక్కో షేర్ ప్రైస్ తాలూకు వాల్యూ 557 to 585 రూపీస్, రిటైల్ కోట 35% అండ్ ఒక్కొక్కలో 25 షేర్స్, సో మొత్తం 14,625 రూపీస్ ఉండాలి. అండ్ 455 crores అలాగా వీళ్ళు రైస్ చేస్తున్నారు. అండ్ నీకు నచ్చుతుంది మొత్తం ఓఎఫ్ఎస్. ఏంటి వీళ్ళు కూడా మొత్తం ఓఎఫ్ఎస్ అన్నా? అసలు ఏంట్రా ఈ మధ్యన వచ్చిన ప్రతి ఐపీఓ ఓఎఫ్ఎస్ అంటున్నారు, ముఖ్యంగా ఈ వారం వచ్చిన ఐపీఓస్ అయితే మరీ ఎన్నో. పోనీ అసలు వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలాగ ఉన్నాయి, ప్రాఫిట్స్ లో ఉన్నారా, గ్రో అవుతున్నారా? వీళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీలో చూస్తే స్టడీగానే ఉన్నది. ఒకసారి టేబుల్ చూడు, లాస్ట్ 2 years తాలూకా సిఏజీఎల్ చూస్తే రెవెన్యూ ఒక 8% అలా గ్రో అవుతుంది. డెట్ అనేది కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. అలాగే ఎబిట్ అని ప్యాట్ అని ఓకే అనమాట, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కావాల్సిన బేసిక్ అన్నీ అలాగ ఉన్నాయి. అండ్ ఒకసారి పిఎస్ లో కంపేర్ చేస్తే స్టడ్స్ వాళ్ళది 27% మార్కెట్ షేర్, వేగా వాళ్ళది 24%, స్టీల్ బర్డ్ వాళ్ళది 22% మార్కెట్ షేర్. సో అంత మార్కెట్ షేర్ ఉన్న వాళ్ళది ఒకసారి నెట్ ప్రాఫిట్ అండ్ మార్జిన్స్ లో చూస్తే, ముందు ప్యాట్ మార్జిన్ లో చూస్తే FY25 లో వేగా వాళ్ళది, స్టీల్ బర్డ్ వాళ్ళది పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదు అనమాట. సో FY24 లో చూస్తే స్టడ్స్ వాళ్ళు 10.68% ప్రాఫిట్ మార్జిన్ తో ఉన్నారు, ప్యాట్ మార్జిన్. వేగా వాళ్ళది 11.19%, స్టీల్ బర్డ్ వాళ్ళది 13.02%. అండ్ నాకు ఎక్కువ ఇష్టమైన రిటర్న్ రేషియోస్ ROE లా చూస్తే, ఇది కూడా FY24 లా చూస్తే స్టడ్స్ వాళ్ళది 14.77%, వేగా వాళ్ళది 16.15%, స్టీల్ బర్డ్ వాళ్ళది 29.11%. అదే కదా. సో నేను ఏమంటానంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ తాలూకా ప్యాట్ మార్జిన్ కొంచెం తక్కువ, అండ్ అలాగే ROE కూడా కొంచెం తక్కువ. బట్ మరి ఇంకేం చేస్తాం, వీళ్ళు ఒక్కరే ఉన్నారు కదా. అంటే ఈ సెగ్మెంట్లో, ఈ హెల్మెట్ సెగ్మెంట్లో లేదంటే 2 wheelers తాలూకా యాక్సరీ సెగ్మెంట్ ఇలాగ ఏమైనా ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక్కరే అందులో ఉంటున్నారు కాబట్టి ఇంకా పీర్ కంపారిజన్ అది చేసి వేస్ట్ అనమాట. బట్ ఓకే, ROE అనేది 15% దగ్గరలో అలా ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు PE రేషియో 33లో వస్తున్నారు. సో అంటే డైరెక్ట్ కంపారిజన్ అనేది చేయలేం, బట్ వెబ్సైట్స్ లో లేదంటే అనలిస్టులు చెప్తుంది అయితే రీజనబుల్ వాల్యుయేషన్ అంటున్నారు 33 అనేది. ఓకే, అయితే ఒకసారి స్వాట్ అనాలిసిస్ చేసారా? అదే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ చెప్పే. అండ్ ఫైనల్ గా నీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పే. స్వాట్ అనాలిసిస్ చేద్దాం. ముందు ఆపర్చునిటీస్ లో చూస్తే 2 wheeler తాలూకా మార్కెట్ షేర్ పెరుగుతూ ఉన్నది. సో 2 wheelers కొంటున్నది కొద్దీ అందులో హెల్మెట్స్ అనేది కొంటూ ఉంటారు కదా. 2 మ్యాండేటరీ హెల్మెట్ రూల్స్ అండ్ సేఫ్టీ అవేర్నెస్. మాయిల్ పట్టుకుంటారని చెప్పి హెల్మెట్ వేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఓన్ సేఫ్టీ కోసం, అమ్మో ఎక్కడైనా పడిపోతే నాకు దెబ్బ తగులుతుంది అని చెప్పి హెల్మెట్ కూడా వేసుకునే రోజులు వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ 3rd ప్రీమియమైజేషన్ ట్రెండ్. హెల్మెట్ కొనాలంటే మామూలు హెల్మెటే కాకుండా కొంచెం లుక్ అని, ఫీచర్స్ అని, లేదంటే బ్రాండ్ అని ఇలాంటి వాటి కూడా వెళ్తున్నారు అనమాట. సో ఇలాంటప్పుడు SMAకి కొంచెం పాజిటివ్ అవుతుంది. సరే ఆ స్ట్రెంగ్స్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆపర్చునిటీలో చూస్తే స్మార్ట్ హెల్మెట్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పటి వరకు నార్మల్ హెల్మెట్స్ ఎక్కువ మంది యూజ్ చేసేవారు. బట్ ఈ కెమెరా ఫీచర్స్ అని, బ్లూటూత్ ఫీచర్స్ అని, ఇన్బిల్ట్ మైక్ అని, స్పీకర్స్ అని ఇలాంటి ఫీచర్స్ వస్తున్న స్మార్ట్ హెల్మెట్స్ తాలూకా మార్కెట్ కూడా పెరిగేటట్టే ఉన్నది. సో ఆ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి? ఫస్ట్ స్ట్రెంగ్త్ మార్కెట్ లీడర్షిప్, 27.3% మార్కెట్ షేర్. సెకండ్ డ్యూయల్ బ్రాండ్ స్ట్రాటజీ. వీళ్ళు ఏంటంటే స్టడ్స్ అని చెప్పి ఒక నార్మల్ బ్రాండ్ అండ్ SMK అని చెప్పి ఒక ప్రీమియం బ్రాండ్ తో కూడా వస్తున్నారు. 3rd జీరో డెట్ కంపెనీస్. అప్పులేమీ లేవు కాబట్టి వీళ్ళు చాలా స్టేబుల్ గా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 4th ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. కంపెనీ కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ లో ఉంటుంది. ఎబిటా మార్జిన్స్ కూడా ఒక 12% నుంచి 18% అలా ఇంక్రీజ్ అయ్యామాట రీసెంట్ గా. 4th స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ నెట్వర్క్. ఇండియాలోనే కాకుండా 70+ దేశాల్లో కూడా వీళ్ళ హెల్మెట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో రెవెన్యూ తాలూకా డైవర్సిఫికేషన్, గ్లోబల్ బ్రాండ్ కూడా ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రీ పరంగా, థ్రెట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ప్రైస్ వార్. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రైస్ తాలూకా వార్ జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ చేంజెస్ ఇన్ సేఫ్టీ రెగ్యులేషన్స్. యాజ్ ఆఫ్ నౌ ISI బ్రాండ్ అని, DOT బ్రాండ్ ఇలాంటివన్నీ ఉంటున్నాయి అనమాట సేఫ్టీ రెగ్యులేషన్స్. సో కొత్తగా ఇంకేమైనా తీసుకొస్తే ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఏంటంటే ఇది ఉండాలి అది ఉండాలని కొత్తగా ఏమైనా తీసుకొస్తే వీళ్ళు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉన్నది. అండ్ 3rd రా మెటీరియల్ తాలూకా కాస్ట్. ఇవన్నీ మామూలుగా పాలికార్బోనేట్ అని, ఫైబర్ అని ఇలాంటి రా మెటీరియల్స్ తాలూకా ప్రైసెస్ పెరుగుతూ ఉంటే వీళ్ళు కొంచెం ప్రాబ్లం చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళ తాలూకా వీక్నెస్, ఈ IPO తాలూకా వీక్నెస్ లో చెప్పాలంటే 100% OFS అండ్ డిపెండెన్సీ ఆన్ 2 wheeler ఇండస్ట్రీ. వీళ్ళ ఎక్కువ బిజినెస్, అంత బిజినెస్ హెల్మెట్స్ నుంచే కాబట్టి, అండ్ సింగిల్ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఫోకస్ కాబట్టి అది కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జనాలకి ఏంటంటే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి ఏంటంటే ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ కూడా కావాలి అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీకు రిటైలర్స్ గా ఏం చేయాలి ఏంటని చెప్పాలి అంటే, ఫ్రెండ్స్ దానికన్నా ముందు డిస్క్లైమర్ చూసారు కదా, ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కూడా కాదు, అనలిస్ట్ కూడా కాదు. మీకు ఏమైనా కావాలి అంటే మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయినా కలండి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కాబట్టి నన్ను అడిగితే, అంటే నా పర్సనల్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక స్టడీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఒక డిఫరెంట్ ఇలా హెల్మెట్స్ లోకి ఇప్పటి వరకు లేవు కదా, స్టాక్స్ అనేది లేవు కదా. సో అంటే నార్మల్ గా ఒక 20% 30% రిటర్న్స్ అనేది నాకు ఒక సంవత్సరంలో లేకపోతే
6 నెలల్లో వచ్చేయాలి అది ఇది అనుకుంటే ఈ స్టాక్స్ అంత మంచిది కాదు. బట్ హోల్డ్ అండ్ ఫర్గెట్ స్ట్రాటజీ అనే పెట్టుకుంటే ఇప్పుడు ఎంత కొన్నామో మేబీ ఒక 5 years 10 yearsకి డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, అంటే ఏదైనా అవ్వచ్చు అనమాట. అంటే నేను అంటుంది ఏంటంటే మేబీ ఈ కంపెనీ రేపు పొద్దున కొంచెం మార్కెట్ క్యాప్ పెంచుకొని ఒక బ్లూ చిప్ కంపెనీ కూడా అవ్వచ్చు, చెప్పలేం. అలాంటి వ్యూ ఏమైనా పెట్టుకొని నేను ఇప్పుడు కొనేసుకొని ఒక 10 సంవత్సరాల వరకు ఉంచేసుకుంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అనాలిసిస్ చేసుకోవచ్చండి. ఒకవేళ రేపు పొద్దున దీంతో పాటు దీని కాంపిటేటర్స్ లైక్ స్టీల్ బర్డ్ అని, వేగా వాళ్ళని ఇలాంటి వాళ్ళు కూడా మార్కెట్లోకి ఏమైనా వస్తే, ఐపీఓ ద్వారా ఏమైనా వస్తే అప్పుడు కొంచెం రీఅనాలిసిస్ అవన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ అప్పటి వరకు మాత్రం బాగా లాంగ్ టర్మ్కి అయితే ఇంకా అదే కొనేసుకొని ఉంచి వచ్చాను అనిపిస్తుంది. నా పర్సనల్గా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నాకు ఒకవేళ అలాట్ అయితే కొనుక్కొని ఉంచుకుంటాను, లేదు అంటే నాకు ఒకవేళ అలాట్ అవ్వకపోతే రేపు పొద్దున్న ఎప్పుడైనా కొంచెం డిస్కౌంట్ ఏమైనా దొరుకుతున్నా కొనేసుకొని ఉంచేసుకుంటాను అనమాట. అదేంది కదా, ఇంకా ట్రేడింగ్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ అలాగేం కాదు, కంపెనీలో డబ్బులు పెడతానంటే ఇన్వెస్ట్ అండ్ ఫర్గట్ ఆ స్ట్రాటజీతో నేను వెళ్తాను. అది కాకుండా ఒకవేళ లిస్టింగ్ గేమ్స్ కోసం అయితే మీరు ఎలాగో తెలుసు, ఆ జీఎంపీ ఎలా చూసుకోవాలి అవన్నీ ఎలాగో తెలుసు. షార్ట్ టర్మ్ మాత్రం బాగా ఫ్లక్చుయేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ని ఇది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, కొంచెం ఓపిక కూడా పోతూ ఉండొచ్చు. సో ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఇది నా వ్యూ అయితే. సో ఫ్రెండ్స్, ఈ ఐపీఓ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటాం. ఏదైనా పాయింట్ మిస్ అయ్యాం అనిపిస్తే మా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియో నుంచి అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి కదా, మిస్ అవ్వకూడదు కదా. మరి చేస్తారా సబ్స్క్రైబ్? ఆ పక్కనే బెల్ ఉంది కదా, బెల్ మీద కూడా కొట్టేయండి. అయిపోయిందా? ఒక లైక్ కూడా వేస్తే మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది వీడియోస్ చేయడానికి. చేస్తారా? సో నెక్స్ట్ ఐపీఓకి వెళ్ళిపోదాం, లెన్స్కార్ట్. ఫ్రెండ్స్, ఒకసారి ముందు అందరి కోసం ఏంటంటే బిజినెస్ తాలూకా బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పేసుకుందాం అండి ఇక్కడ. అండ్ అలాగే ఈ లెన్స్కార్ట్ 2010లో అలా స్టార్ట్ అయింది కదా. నేను నా పర్సనల్గా 2012-13 ఆ టైం నుంచి వీళ్ళ దగ్గర గ్లాసెస్ అనేది కొంటున్నాను అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ప్రోడక్టే వాడుతున్నాను. నేను వాడే గ్లాసెస్ వీళ్ళవే అనమాట. డిఫరెంట్ మోడల్స్ టెస్ట్ చేశాను, టెక్నాలజీ వాడుకుంటూ వస్తున్నారు, అవన్నీ చూశాను. సో ప్రోడక్ట్ పరంగా రివ్యూ ఇవ్వడానికి నేను కొంతవరకు అర్హుడినే అనిపిస్తుంది. సో అది కూడా కవర్ చేస్తాను ఇందులో, అంటే బయాస్లా అనుకోకుండా వినండి ప్లీజ్. రైట్, ఈ లెన్స్కార్ట్ 2010లో స్టార్ట్ అయింది. ఇండియాలో ఐవేర్ ఇండస్ట్రీని కంప్లీట్గా మార్చిన కంపెనీ వీళ్ళు. ఓమ్నీ ఛానల్లో అంటే ఆన్లైన్లో అమ్ముతూ ఉంటారు, అలాగే స్టోర్స్లో కూడా, పర్సనల్ స్టోర్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీని ఐవేర్తో కలపడం. 3D ట్రై ఆన్ ఫీచర్ అని చెప్పి ఏఐ పవర్డ్ రికమెండేషన్స్ అని, అంటే ఆన్లైన్లోనే మీరు మొత్తం ట్రై చేసుకోవచ్చు. ఇలా తిప్పుకొని కెమెరా ఆన్ చేసుకొని తిప్పుకొని ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే హోమ్ సర్వీసెస్ కూడా, ఐ చెకప్ అవన్నీ చేయాలంటే హోమ్కే వచ్చి మన ఇంటికే వచ్చి వాళ్ళు చెక్ చేసుకొని పవర్ ఎంత ఉన్నది అని చెప్తుంటారు. సో ఇలాంటివన్నీ ఉంటూ ఉన్నాయి అనమాట. అదే కదా, సో స్పెషాలిటీస్ అండ్ అడ్వాంటేజెస్ ఉంటూ ఉన్నాయి. నా పర్సనల్ రివ్యూలో చెప్పాలి అంటే సెడ్ లాస్ట్ ఒక 10 years నుంచి అలా వాడుతూ ఉన్నాను. బట్ లాస్ట్ ఒక 2 to 3 yearsగా చూస్తే ఈ లెన్స్కార్ట్ వాళ్ళ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది అనమాట. ముందు ఏంటంటే ఫ్రేమ్స్ చాలా గట్టిగా ఉండేవి, లెన్స్ కూడా చాలా ప్రీమియం ఫీల్తో ఉండేవి, ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ రీసెంట్ టైమ్స్లో నేను చూసినంత వరకు ఏంటంటే కొంచెం క్వాలిటీ తగ్గింది. ఫ్రేమ్స్ కొంచెం ముందు అంత స్ట్రాంగ్గా లేవు, ఆ లెన్స్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో నాకు ఆ 3-4 years బిఫోరే ఆ క్వాలిటీ తగ్గడం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఐపీఓ కోసం రెడీ అయిపోతున్నారు, మార్జిన్స్ పెంచుకునే ప్లాన్లో ఉన్నారు, అది ఇది అని చెప్పి. అదే కదా, సో అంటే నేను నా పర్సనల్గా ఫీల్ అవుతుంది ఏంటి అంటే కొత్త బిజినెస్ లాగడానికి వీళ్ళ దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు చూసారు కదా మీరు 1+1 ఆఫర్ అంటారనమాట. ఒక గ్లాస్ తాలూకా ఖర్చు 4,000 ఎంతో ఉంటుంది. ఒక 4,000 అయితే మనం ఎందుకు తీసుకుంటాం, బయట అక్కడ 3,000 అలా తీసుకోవచ్చు అనుకుంటారు. బట్ వీళ్ళు 1+1 ఆఫర్ ఇస్తారన్నమాట. అంటే 4,000 లేదంటే 5,000కి మీరు ఒక గ్లాస్ తీసుకుంటే ఇంకొక గ్లాస్ అదే రేట్కి ఫ్రీగా తీసుకోవచ్చు మీరు. సో భార్యాభర్తలు లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కొంటున్నప్పుడు ఏంటంటే ఇద్దరు కలిపి కొంటూ ఉంటారు, ఒక్కొక్కరికి 2,000 అలాగా అయిపోతుంది అనమాట. సో అలాగా. అండ్ అలాగే లెన్స్కార్ట్ తాలూకా ప్రీమియం ఫీచర్స్ అని, ఆన్లైన్ క్యాంపెయినింగ్ అని ఇలా అన్నీ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా ట్రై చేసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ క్వాలిటీ బాగుంటేనే కదండి సెకండ్ టైం కూడా వెళ్ళాలి. ఇప్పుడు నేను లెన్స్ వాడుతూ ఉంటాను, ప్రతి 2 సంవత్సరాలు అలా మారుస్తూ ఉంటాను అనమాట. సో మళ్ళీ నేను మార్చాలి అన్నప్పుడు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నానంటే లెన్స్కార్ట్ కదా ఒకసారి టైటాన్ వాళ్ళది అది చూద్దాము, వాళ్ళు టైటాన్ I+ అని అది ఇది కొంచెం బాగున్నది మోడల్స్ అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో అంటే ఫ్యూచర్లో ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. కొత్తగా వస్తున్న కస్టమర్స్ ఏంటి, పాత కస్టమర్స్కి మళ్ళీ వీళ్ళు ఎంతలా అమ్మగలుగుతున్నారు అనేది చూస్తూ ఉండాలి. ఓకే, అర్థమైంది. అయితే ఇందాక ఐపీఓలో మనం స్మార్ట్ హెల్మెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే స్మార్ట్ గ్లాసెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ కోసం? ఒకవేళ ఉంటే దాంట్లో ఈ లెన్స్కార్ట్ వాళ్ళు ఏదైనా చేస్తున్నారా? మంచి క్వశ్చన్ అడిగారా ఫ్రెండ్స్. ఈ టేబుల్ చూడండి ఒకసారి. ఫేస్బుక్లో మెటా మీకు యాడ్స్ వస్తూనే ఉంటాయి కదా, దానికి ఒక కెమెరా ఉంటుంది. ఒకసారి ఏదైనా ప్రోడక్ట్ చూసి మెటా ఇది నేను కొనొచ్చా లేదా దీని రివ్యూ చెప్పు అనేసరికి అదే ఫోటో తీసుకుని అదే మొత్తం చేస్తుంటుంది. అండ్ పెళ్ళిళ్ళలో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొంతమంది కెమెరాస్ అవన్నీ ఏం కాకుండా ఆ గ్లాసెస్ పెట్టేసుకుని అటు ఇటు ఇలా తిరిగేస్తారు అనమాట. అంటే ఎవరు రైడు అంటే కెమెరామెన్ అంటారు, మరి కెమెరా ఎదురు అంటే గ్లాసెస్లో ఉన్నది అంటారు అనమాట. సో అలా వస్తున్నాయి. అండ్ అలాగే ఫ్యూజన్ అని చెప్పి ఇక్కడ లేదండి, ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. ఒకసారి మీరు దాని ఫీచర్స్ అవన్నీ చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. VR ఏదైతే ముందు మనం హెడ్సెట్స్ తీసుకొని VR అది అనుకునే వాళ్ళం కదా, అది ఇన్బిల్ట్లా ఈ గ్లాసెస్లో వచ్చేసాయి. నేను రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకడు ఇలా కూర్చొని చూస్తున్నారు అనమాట, ఏదో పైకి చూస్తూ ఏం కొట్టాడు 6 ఏం కొట్టాడు అది ఇది అనుకుంటున్నాడు. ఎట్రా బాబు అని చెప్పి చూస్తే దాని తర్వాత అర్థమైంది అనమాట, గ్లాసెస్లో లెఫ్ట్ సైడ్ గ్లాస్లో అతనికి టీవీ వస్తుంది, అంటే వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట. సో ఏదో మ్యాచ్ చూసుకుంటున్నాడు. అదే VR లా కూడా ఈ గ్లాసెస్ అనేది పనిచేస్తున్నాయండి. సో ఇంత టెక్నాలజీ మారిపోతుంది. హెల్మెట్స్లో చూసుకున్నా సరే స్మార్ట్ హెల్మెట్స్ ఎలాగనేది మాట్లాడుకున్నాం, ఈ గ్లాసెస్లో చూసుకున్నా సరే స్మార్ట్ గ్లాసెస్ అనేది వస్తున్నాయండి. అండ్ ఇంకా ఆ బేసిక్ ఫీచర్స్ లైక్ ఏంటంటే వాయిస్ కాలింగ్ అని, ఇక్కడ గ్లాసెస్ మనం చెవి దగ్గర పెట్టుకునే దగ్గర ఏంటంటే అక్కడ స్పీకర్స్ ఉండడం అని, మైక్ ఉండడం అని, ఇవన్నీ ఇంకా కామన్ ఫీచర్స్ అయిపోతున్నాయి అనమాట.
సో ఫ్యూచర్స్ అనేది స్మార్ట్గా తయారవుతుంది అందులో ఈ లెన్స్ కార్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఫోనిక్ అని చెప్పి ఒకటి ఉన్నది, 4,000కి ఎంతో అమ్ముతున్నారు అనమాట. దీని తర్వాత ఈ ఫోనిక్ ఫ్యూచర్ ఏంటంటే ఈ సేమ్ అలాగే హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, మీరు కాల్ చేసుకునేటప్పుడు ఏంటంటే హే సిరి లేదంటే హే గూగుల్ కాల్ దిస్ పర్సన్ అంటే మేబీ కాల్ చేసేయచ్చు. అలాగే పాటలు అవి వినొచ్చు. మీరు హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఒకవేళ స్మార్ట్ హెల్మెట్ కాకపోతే ఇదే పెట్టుకొని మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా పాటలు వినొచ్చు, లేదంటే మాట్లాడుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అండి. సో ఎనీవేస్ నీకు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికి వీళ్ళు ఆ టెక్నాలజీకి తగ్గట్టు అడాప్ట్ అయ్యారు. ఫోనిక్ అని చెప్పి ఒక ఫీచర్, అదే ఒక మోడల్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో మేబీ ఇంకెలాంటి మోడల్ తీసుకొస్తారు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. ఓకే, ఆల్రెడీ మనం లెన్స్ కార్ట్ బిజినెస్ అనాలిసిస్ వీడియో చేసుకున్నాం కదా, దాంట్లో ఓన్లీ బిజినెస్ గురించి మాట్లాడడం తప్ప ఐపీఓ ఇన్ డెప్త్ గా మాట్లాడుకోలేదు. సో ఇప్పుడు చెప్పారా అయితే ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ ఏంటి, ఎందుకు రేస్ చేస్తున్నారు, ఫండ్స్ ఎంత రేస్ చేస్తున్నారు ఏంటి చెప్పి. బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే October 31 నుంచి November 4 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఒక్కొక్క షేర్ వాల్యూ 382 రూపీస్ నుంచి 402 రూపీస్ వరకు. లాట్ సైజ్ 37 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,874. టోటల్ ఇష్యూ సైజ్ 7,278 crores. అందులో ఫ్రెష్ ఇష్యూ 2,150 crores అండ్ ఓఎఫ్ఎస్ 5,128 crores. అండ్ ఇందులో రీటైల్ కోటా కేవలం 10% మాత్రమే. అది ఎందుకు అలా పెట్టారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం అంటే మేబీ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, అయితే నాకు చిన్న డౌట్ ఉందిరా. ఈ మధ్యన చాలా నెగిటివ్ న్యూస్లు గట్రా వస్తున్నాయి అనమాట లెన్స్ కార్ట్ మీద. లెన్స్ కార్ట్ వాల్యుయేషన్ చాలా ఓవర్ హైప్డ్. ఈ మధ్యనే బన్సల్ గారు తక్కువ వాల్యుయేషన్కి తన కంపెనీలో షేర్స్ కొన్నారు, కానీ ఇప్పుడేమో వాల్యుయేషన్స్ మరీ ఎక్కువ చేసి జనాలకు అమ్మేస్తున్నారు. ఇలా చాలా నెగిటివ్ రూమర్స్ ఏవో వినిపిస్తున్నాయి. అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా? బాగా అడిగారా ఫ్రెండ్స్. మీది వినక ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమర్ అనుకోండి, నోట్ ఏదని అనుకోండి. ఈ బిజినెస్ ఎంత మంచిది లేకపోతే ఏంటి అనేది పాజిటివ్స్ ప్రోస్ అవన్నీ ముందు మనం మాట్లాడుకున్నాం, ముందు వీడియోలో మాట్లాడేసుకున్నాం. సో మళ్ళీ అదే డిస్కస్ చేసుకుంటే టైం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో మిగతావి అంటే నెగిటివ్స్ అని లేదంటే ఆ వీడియో చేసుకున్న తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఈ వీడియో ఒక్కటే మీరు చూస్తే లెన్స్ కార్ట్ గురించి మేము నెగిటివ్గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ వీడియో కూడా చూస్తే ఏంటంటే మీకు పాజిటివ్స్ నెగిటివ్ రెండు కంపేర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. నువ్వు అన్నట్టు ఏంటంటే వీళ్ళు ఐపీఓకి కేవలం 3 నెలల ముందు జూలైలో పీయూష్ బన్సాల్ గారు ఏంటంటే 200 కోట్ల లోన్ తీసుకొని కంపెనీలో స్టేక్ కొనుక్కున్నారు. ఆ స్టేక్ కొనుక్కున్న దాంతో వాల్యుయేషన్ ఏంటంటే 8,500 crores అనమాట. దానికి తగ్గట్లు షేర్స్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు అదే వాల్యుయేషన్ 70,000 crores కి తీసుకొస్తున్నారు. అండ్ అందులో కూడా ఆయన 850 crores క్రాష్ చేసుకోబోతున్నారు అనమాట ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. సో కేవలం 3 నెలల్లోనే ఏం జరిగింది, వాల్యుయేషన్ 8 times ఎందుకు అయ్యింది అనేది అందరి క్వశ్చన్ అనమాట. దానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే జూలైలో ఈ బన్సాల్ గారు కొంత స్టేక్ తీసుకున్నారు కంపెనీలో. అది ఒక ప్రైవేట్ సెకండరీ ట్రాన్సాక్షన్ లాంటిది అనమాట. ఒక నెగోషియేటెడ్ ప్రైస్లోని ఉన్న ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారండి. మేబీ వాళ్ళు ఏమనొచ్చు, మీ దగ్గర ఒక 5% స్టేక్ ఉంది కదా, అందులో నేను 2.5% తక్కువ వాల్యుయేషన్ కొనుక్కుంటాను, మిగతా 2.5% ఐపీఓలో కావాలంటే మీరు అమ్ముకోవచ్చు, అప్పుడు వాల్యుయేషన్ నేను పెంచుతాను, అది ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఒక స్కామ్ అది ఇదని కాదు, విత్ ఇన్ రూల్స్ ఏదో ఆయన డబ్బులు చేసుకునే విధంగా చేసుకున్నారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఒక 6 నెలల ముందు చీప్ గా షేర్స్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకొని విత్ ఇన్ 6 months or 3 months వాల్యుయేషన్ ని 8 times వాల్యుయేషన్ తో ఐపీఓలోకి వచ్చి అండ్ ఆ ఐపీఓ ద్వారా ప్రమోటర్స్ కూడా ఎక్కువ డబ్బులు తీసుకోవడం మైనారిటీ షేర్ హోల్డర్స్ కి కొంచెం ఇబ్బంది పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనమాట. నువ్వు అన్నట్టు కొంత నెగిటివిటీ ఉన్నది, మేబీ అందుకనేనేమో ఆ 10% కోటా మాత్రమే ఇచ్చారు రిటైల్ ఇన్వెస్టర్స్కి. సో ఈ పాయింట్ బట్టి మిగతా వాళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ ఎలా చూస్తున్నారు ఏంటి అనేది నీకు తెలియాలి. కాబట్టి రేపు పొద్దున్న 3rd day నాడు QIB అని NIS అని వాళ్ళ పోర్షన్ ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అనేది చూడాలి. అదే కదా ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది కదా, రూపాయి టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది కదా, అందులో కూడా అప్డేట్స్ చేస్తూ ఉంటామండి. సో అది కూడా జాయిన్ అయ్యి మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండండి. ఓకే, అర్థమైంది. అయితే నువ్వు చెప్పినట్టే ప్రోస్ అని లాస్ట్ వీడియోలో మాట్లాడేసాం కాబట్టి రెడ్ ఫ్లాగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పరు ఇప్పుడు. అండ్ అలాగే అసలు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ గా షార్ట్ టర్మ్ గా అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, అసలు ఈ ఫైనల్ వర్షన్ ఏంటో చెప్పారా? ఓకే, డీటెయిల్ గానే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. అన్ని రెడ్ ఫ్లాగ్స్ లేదంటే నెగిటివ్ సెంటిమెంట్స్ కనిపిస్తుంది, బట్ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్, బిజినెస్ మోడల్ ఏదైతే ఉన్నదో నేను ఆ వీడియోలో కూడా చెప్పాను కదా, లీజ్ హెవీ మోడల్ అన్నమాట. అందరూ అసెట్ లైట్ మోడల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ దగ్గర 2,723 స్టోర్స్ ఉన్నాయి. అండ్ అందులో 82% ఆఫ్ ద స్టోర్స్ మొత్తం కంపెనీ ఆపరేటెడ్, కంపెనీ ఓన్డ్, కంపెనీ లీజ్డ్, అన్ని కంపెనీ దగ్గర ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంటుంది, కేపెక్స్ ఎక్కువ కావాల్సి వస్తుంటుంది, ఓపెక్స్ ఎక్కువ కావాల్సి వస్తుంటుంది. సో ఎప్పుడైనా ఎకానమీ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ దొరికిపోతారు అనమాట. ఎందుకంటే బిజినెస్ అవుతున్నా లేదన్నా వీళ్ళు లీజులు తీసుకుంటూ ఉండాలి, రెంట్ కడుతూ ఉండాలి. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ బేస్డ్ కంపెనీ లాగా తయారవుతుంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, సెకండ్ థింగ్, రీసెంట్గా వీళ్ళు ప్రాఫిట్ తీసుకొచ్చారు కదా. FY23లో 63 crores లాస్లో ఉన్నప్పుడు FY25లో 29 crores లాభాన్ని తీసుకొచ్చారు. బట్ ఇందులో అదర్ ఇన్కమ్ ఇంచుమించు ఒక 360 crores అలాగా అదర్ ఇన్కమ్ నుంచే వచ్చింది అంటున్నారు అనమాట. ఇది కోర్ బిజినెస్ నుంచి వచ్చింది కాదు, అంటే కళ్ళజోడ్లు అమ్మిన దాని నుంచి వచ్చింది కాదు, అదర్ ఇన్కమ్ నుంచి వచ్చింది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ అదర్ ఇన్కమ్ ఉంటుందో లేదో తెలియదు. సో అప్పుడు లాసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పంటున్నారు. అండ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ వైపు మాట్లాడుకుంటే మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. FY25లో 4.47% మాత్రమే, FY26లో 3.23% Q1 లో చూపించారు వీళ్ళు. అండ్ అలాగే రీసెంట్ గా వీళ్ళ తాలూకా ఇన్వెంటరీ స్టేటస్ కూడా చెప్పారు. 610 crores తాలూకా ఇన్వెంటరీ నుంచి 1,080 crores తాలూకా ఇన్వెంటరీకి పెరిగింది అనమాట. సో కొంచెం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా ప్రాబ్లం లా ఉంటుంది వీళ్ళకి.
అండ్ అలాగే వాల్యుయేషన్ పరంగా చూస్తే 235 టైమ్స్ పీ రేషియోతో వస్తున్నారు అనమాట. సో టైటాన్తో పోలిస్తే టైటాన్ వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ 10% అలా ఉన్నది, కానీ వీళ్ళు 4% ప్రాఫిట్ మార్జిన్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. టైటాన్ వాళ్ళది 88 టైమ్స్. అఫ్ కోర్స్ డైరెక్ట్ కాంపిటీషన్ లేదు, డైరెక్ట్ గా కంపేర్ చేయలేం, బట్ చెప్తున్నాను స్టిల్. అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ లో చెప్పాలి అంటే ఓఎఫ్ఎస్ ద్వారా డబ్బులు ఎక్కువ రేస్ చేసేసుకుంటున్నారు. అండ్ అలాగే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. డీల్స్ కార్ట్ ని కొనుగోలు చేసింది అనమాట, అది ఒక రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. అండ్ ప్రమోటర్ రీసెంట్ గా జూలైలో డబ్బులు అప్పు తీసుకొని స్టేక్ తీసుకొని దాన్ని ఎక్కువ వాల్యుయేషన్స్ లో అమ్మడం, ఇలాంటివన్నీ కొంచెం ఇష్యూస్ లా అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయండి. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఒకవేళ ప్రమోటర్స్ డబ్బులు చేసుకోవడం ఇలాంటివన్నీ ఏం పర్లేదు, నాకు బిజినెస్ తోనే సంబంధం, బిజినెస్ ఫ్యూచర్ లో బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి, ఇలాంటివన్నీ నాకు అనిపిస్తుంది అంటే మీరు అనాలిసిస్ చేసుకొని మీరు ఏదైనా మీ ప్లాన్ చేసుకోండి. నేనైతే కొంచెం దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నాకు ఎందుకో కొంచెం పేటీఎం తాలూకు ఛాయలు కనబడుతున్నాయి ఇందులోని. నా పర్సనల్ ఒపీనియన్ అది. మీరు చూసుకోండి, మీ ప్లాన్ ఏదో మీరు చేసుకోండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో జిఎంపీ ప్రకారం మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ లిస్టింగ్ గెయిన్స్ కోసం మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకే కదా. సో ఫ్రెండ్స్, మీకోసం ఎంత మంచి వీడియోస్ తెచ్చినందుకు ఒక లైక్, ఒక కామెంట్ చేసేయండి, అంతే అండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అయిపోయిందా? మళ్ళీ కలుద్దాం అయితే.